హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతురిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పూరీలోకి టమాటా పప్పు ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పెసరపప్పునైతే తీసుకున్నానండి. ఇలా గిన్నెలైతే వేసుకున్నాను. గిన్నెలో వేసుకొని 2 లేదా 3 సార్లు అయితే శుభ్రంగా వాటర్ అనేది వేసి పప్పును అనేది నీట్గా కడుక్కోవాలి. పప్పును ఉడికించేటప్పుడు నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని పప్పు అనేది ఉడికించుకోవాలి. పప్పు అనేది ఉడికించేటప్పుడు పప్పు అనేది పొంగొద్దు అంటే అందులోకి 1 స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసామనుకోండి పప్పు అనేది పొంగిపోదు. అసలుకి ఒకసారి టిప్ అయితే ఫాలో అవ్వండి. పప్పు ఉడికేలోపు నేనైతే టమాటాని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి అయితే పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి, ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక చూడండి, పప్పు అనేది 3 నిమిషాల్లో ఎలా మెత్తగా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఎక్కడన్నా కొద్దిగా పప్పు ఉడకలేదనిపిస్తే ఇలా స్పూన్తోనైతే మెత్తగా రబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఉడికించిన పప్పుని పక్కకైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత అందులోకి 4 స్పూన్లంత ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా మరిగిన తర్వాత అందులోకి 2 స్పూన్లంత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్రను వేగించుకున్న తర్వాత అందులోకి ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు టమాటాని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చూసారా, 2 నిమిషాల్లో టమాటా అనేది మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికించుకున్న టమాటోలోకి మనము పప్పు అనేది వేసుకుందామండి. నేను పప్పులోకి కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకున్నాను. చూడండి, మీకు పప్పు అనేది చిక్కగా కావాలనిపిస్తే వాటర్ అనేది వేసుకోకండి. కొంచెం పలచగా కావాలనిపిస్తే వాటర్ అనేది వేసుకోండి. మీకు నచ్చే విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు అనేది పూరీలోకి చేయండి. పిల్లల కాంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది మనము ఇంట్లో చేసుకున్నా సరే హోటల్లో తిన్న ఫీల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్లోకి అయితే పప్పునైతే తీసుకుందాం. చూడండి, పప్పు అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీగా అయినా టమాటా పప్పు పూరీలోకి అయితే ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.